తీసుకున్నారు. చెప్పండి సురేందర్ గారు. అంటే మేడం నేనేమంటా అంటే మనకు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతారు. రెండో సంతకం నాకున్న సమాచారం ప్రకారం రెండో సంతకము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద నుండి సంపన్న వర్గం వరకు కూడా ఎవరైనా కూడా తోపుడు బండి తోసుకునే వాళ్ళు కూడా రూపాయి ఖర్చు పెట్టి రూపాయి దాచిపెట్టుకొని ఒక భూమి కొంటారు. భూమి కొన్నప్పుడు వాళ్ళ ఒరిజినల్ కావాలా, రేపు నా బిడ్డకి పెళ్లి చేసుకోవాలా, లేదంటే ఏదైనా కుదవ పెట్టుకోవాలా అన్నప్పుడు ఒరిజినల్ ఉంటేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి అలాంటి సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్స్ అన్ని కూడా తన దగ్గర పెట్టుకొని మళ్ళా మనం అధికారంలోకి వస్తే ఏమి చేయలేం కాబట్టి అభివృద్ధి అట్లా కుంటుపడిపోయింది. మళ్ళా డబ్బులు కావాలనుకుంటే ఏదైతే లిక్కర్ మీద 25 సంవత్సరాలు ఎవరైతే లిక్కర్ తాగుతున్నారో వాళ్ళ మీద కుదవబెట్టి డబ్బులు తెచ్చేశారో ఆ విధంగానే ఈ డాక్యుమెంట్లన్నీ కూడా కుదవబెట్టి ప్రజల డబ్బును దొబ్బేయాలని చూశాడు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పారు. అందుకని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పరిస్థితి కాబట్టి రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పెట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను పూర్తిగా రద్దు చేస్తారు. ఎవరైతే ముందు ఏ విధంగా ఒరిజినల్స్ ఉండిందో అదే విధంగా ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళకు ఉండేటట్టుగా చేస్తారు. మహిళలకు ఉచిత బస్సు విషయానికి వస్తే ఏంటండి? మహిళలకు ఉచిత బస్సు దాని మీద కూడా మూడో సంతకం, అంటే 3 సంతకాలు చేస్తారు అనేది నాకున్నటువంటి సమాచారం. మూడో సంతకం అనేది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మీద ఇస్తారని చెప్పి నాకున్నటువంటి సమాచారం. కాబట్టి ఏది ఏమైనా కూడా రాష్ట్రం శిథిలావస్థలోకి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అదే విధంగా మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలా అనే ఉద్దేశంతో. సురేందర్ గారు, ఇంకొకటండి, ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారంటూ కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించిన వాస్తవం ఏంటి? మరోపక్క 2 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అవుతారనుకోవచ్చా? మేడం గారు, ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, నాకు ఈ పదవులు ఇంపార్టెంట్ కాదు, రాష్ట్ర భవిష్యత్ ఇంపార్టెంట్. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే 45 ఇయర్స్ అనుభవం ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆయనకు మేమందరూ కూడా సహకరించాలా. మాకు ఏజ్ ఉంది, ఇంకా కూడా 2 దశాబ్ద కాలాల పాటు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఐక్యంగా ఉండాలి. ఈ రాష్ట్రం అప్పుడే డెవలప్ అవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పేశారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా, ఇంకొకరు అవుతారా అనేది మనము ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఓటు సీలనివ్వను అనే ఒక మాటతో బీజేపీని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. దాని వల్లనే ఈ రోజు మీరు గమనించండి, కేంద్రంలో కూడా ఈ రోజు బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నటువంటి ఎంపీలే ఇంపార్టెంట్. బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలే ఈ రోజు దాదాపు 22 మంది మనకు మోడీ గారికి సపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరికి పదవులు కావాలా, ఎవరు పదవులు అనుభవించాలా అనే దానికంటే కూడా రాష్ట్ర ప్రజలు కూటమి మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని అద్భుతంగా పరుగులు పెట్టించాలా. దాంట్లో భాగంగానే నిన్న రిజల్ట్ వచ్చిన నైట్ నుండే కూడా అమరావతిలో పనులు శరవేగంగా స్టార్ట్ అయిపోయాయి. అమరావతి ఈ రోజు శిథిలావస్థకి వెళ్ళిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ను మళ్ళా పునర్నిర్మించుకునే దానికి ముందుకు పోతున్నారు అందరూ కలిసి. ఇక్కడ పదవులు ఎవరికి ఇంపార్టెంట్ కాదు మేడం. చంద్రబాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేకపోతే పురంధరేశ్వరి మేడం కానీ ఎవరికి కూడా పదవులు కాదు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఒక రాక్షసుడు 40 సంవత్సరాలు ఎనికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయాడు. ఈ 40 సంవత్సరాలు ఎనికి తీసుకెళ్లిపోయారు. బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయింది. రాబోయే తరాల భవిష్యత్తు కూడా నాశనం చేసేసారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా మళ్ళీ గాడిలో పడాలా. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఉండాలి అంటే కూటమి 4 కాలాల పాటు అధికారంలో ఉండాలి.
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. దాని తర్వాత ఎవడు వచ్చినా జరిగిపోతుంది. ఇప్పుడు తెలంగాణ చూడండి, తెలంగాణ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వాజ్పేయి గారి సహకారంతో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైనటువంటి డెవలప్ చేశారు. దాని ఫలాలు ఈ రోజు అనుభవిస్తాం తెలంగాణలో. తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా అక్కడ మనకు ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులు దండిగా వస్తున్నాయి. కాబట్టి అభివృద్ధి పదంలో పరిగెత్తిపోతా ఉంటది. అదే విధంగా మనకు కూడా ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఒక 4 కాలాల పాటు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంటే ఒక సింగపూర్ లాగా డెవలప్ అవుతుంది. దాని తర్వాత ఎవరు పదవి అనుభవించాలని అనుభవించచ్చు. ఓకే అండి సురేందర్ గారు, ఇంకొకటండి, ఇప్పుడు ప్రధానంగా తల్లికి వందనం స్కీమ్ పైన రకరకాలుగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఒక పక్క చూస్తే గతంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చే జగన్ సర్కార్లో, కానీ ఇప్పుడు కుటుంబానికి ఒకటి వస్తుందని అంటున్నారు. మరోపక్క ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు రాదు, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే తల్లికి వందనం వస్తుందంటూ కూడా అంటూ ఉన్నారు. ఇదెంత మేర వాస్తవం? మేడం, ఇప్పుడు వీళ్ళకి 5 రూపాయల బ్యాచ్ వాళ్ళకి మొన్న 13వ తేదీ అందరూ వెళ్ళిపోయినారు. 5 రూపాయలు రాదు, ఇంకా మనకు పేటిఎం బ్యాచ్ వాళ్ళకు డబ్బులు రాదు, ఇంకా ఓడిపోయినారు కాబట్టి డబ్బులు ఇవ్వరని వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు ఇంకా ఈ 5 రూపాయల బ్యాచ్ వాళ్ళు. వీళ్ళు పుకార్లు షికార్లు చేస్తూ ఉంటారు. పుకార్లు షికార్లను మనం నమ్మాల్సిన అవసరం లేదు. మనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద, అంటే ఒక బిడ్డ చదువుకోవాలి, ఇంకొక బిడ్డ గొర్రెలు మేపాలా అనే విధంగా తయారు చేశారు వీళ్ళు 5 సంవత్సరాలు. ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలను సమానంగా చూడాలా. ఒక తల్లికి 2 బిడ్డలు పుట్టినా 4 బిడ్డలు పుట్టినా 4 బిడ్డలు సమానంగా ఉండాలా. 4 అభివృద్ధి పదంలో ముందుకు నడవాలా, బాగా చదువుకోవాలా. వీళ్ళు చదువుకొని యువతలు తయారైతే రేపు ఈ దేశానికి వీళ్ళు పెట్టుబడి అవుతారు. ఈ దేశానికి ఇప్పుడు చూడండి, విదేశాలలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు వారు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి అక్కడ డబ్బులు సంపాదించుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ స్థాయికి ఎదగతారు. మనం బాగా చదివించుకుంటే మట్టిలో మాణిక్యాల్లాగా ఆంధ్రప్రదేశ్ బిడ్డలు తయారవుతారు. అలాంటి బిడ్డలు చదువుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నష్టాలు పడినా మోడీ గారి సహకారం ఆంధ్రప్రదేశ్ కు అద్భుతంగా ఉంటది. దానిలో ఒకవేళ ఈ 13 లక్షల కోట్లు అప్పు చేసేసినాడు ఈ రాక్షసుడు. ఈ 13 లక్షల కోట్ల అప్పు తీర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ ను డెవలప్ చేసుకొని పోలవరాన్ని నిర్మించుకొని ఏదైతే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఉందో ఈ అమరావతిని కూడా అద్భుతంగా డెవలప్ చేసుకొని సొంతంగా ఈ ఆంధ్రప్రదేశ్ తన కాళ్ళ మీద తను నిలబడుకునేంత వరకు మోడీ గారి సహకారం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఓకే అండి సురేందర్ గారు, అలాగే ఉండండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ రవికిరణ్ గారు, మీరు చెప్పండి. అప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పురంధేశ్వరి గారు ప్రత్యేకించి ఒక అంశాన్ని అయితే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అటు మహిళల నుంచి కూడా వచ్చిన రివ్యూస్ కూడా ఆవిడ మీడియాతో చెప్పిన సందర్భాలు కనిపించాయి. ఏదంటే కూడా కల్తీ మద్యం వల్ల అటు మరోపక్క బూమ్ బూమ్ బీర్ గురించి కూడా రకరకాలుగా మీరు ట్రోల్ కూడా చేశారు వైసీపీని. ఇవన్నీ సందర్భాలు చూస్తుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మందుబాబులకు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పబోతున్నారు? నాణ్యమైన మద్యం